ఇక్కడ ఇప్పటిదాకా ఏం చేశానయ్యా అంటే నేను అసలు ప్రతి స్థలానికి ప్రతి పొజిషన్కి సంఘంలో అర్హతలు ఉంటాయన్న విషయాన్ని మీరు గుర్తుపట్టాలని నా కోరిక. కానీ మీరు ఒకసారి పరిశీలనాత్మకంగా చూస్తే అది కాపరైనా మంచిగా మంచిది. ఇప్పటి నుంచి జాగ్రత్త వినండి. ఈ క్షణం మొదలుగా మీరు వర్తమానంలో ప్రధానమైన సెంటర్ పార్ట్కి వెళ్ళి జాగ్రత్త వినండి. మనం ఇప్పటిదాకా విన్న విషయాల్లో కాపరైనా అతడు పరిచారకులు అంటే డీకన్స్ అయిన కావచ్చు, పెద్దలు కావచ్చు, 5 పరిచారిక వర్గాలు కాకుండా సంఘంలో నియమించబడే ఏ పదవులకైనా లేదా 5 పరిచారిక వర్గాల వారికైనా ఎవరికైనా సరే అర్హతలన్నీ సమానం ఉన్నాయా, వేరు ఉన్నాయా అయ్యా? కొన్ని చోట్ల ఎక్కువ ప్రస్తావించారు, కొన్ని చోట్ల తక్కువ ప్రస్తావించారు. ప్రస్తావించడం వేరు కానీ అందరికీ సమానమైన అర్హతలు పెట్టేశాడు. కరెక్టేనా? ఎవరికైనా సరే ఏ వర్గం వారికైనా సరే కొన్ని అర్హతలు మాత్రం సమానంగా అట్లాగే పెట్టి ప్రస్తావించాడు. ఏంటి అవి? 1 ఏకపత్ని పురుషుడు అనేవి, 2 కుటుంబాన్ని బాగుగా ఏలువాడనేవి, 3 నిందారహితులు అనేది, 4 మిథానుభవం అనేది. ఈ 4 మాత్రము ఏ వర్గం వారికైనా సరే ఉండవలసిన అర్హత అని కుండబద్దలు కొట్టింది వాక్యము. అంతేనా? అది ఎవరైనా సరే ఈ 4 కంపల్సరీ ఉండి తీరాలా. కరెక్టేనా? ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ ఒక ప్రత్యేకమైన సందర్భం కూడా తీసుకెళ్తాను. జాగ్రత్తగా గమనించాలా. ఎందుకంటే ఈ విషయంలో ఏది మీరు అంటారు చూసారా, మీలో కొంతమంది అనగానే విన్నాను, మీరు అన్న మాటలు లాగా వినబడ్డాయి. వాళ్ళు బాగానే బోధిస్తారు కదా, ఈడిదాకా ఎందుకు వచ్చారన్న వ్యక్తుల యొక్క మాటలు విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది నాకు. అంటే మీకు ఇంకా బోధన పైన ప్రత్యక్షతలు కానీ వివేచనాత్మకమైనటువంటి ధోరణి ఇంకా ఎందుకు ఎదగలేదు నాకు అర్థం కాల. ప్రత్యక్షతల్లో తేడాలు, పరిచర్యల్లో తేడాలు, పరిచర్య ధర్మం జరిగించడంలో తేడాలు, వాక్యములకు విధేయులు ఉండడంలో తేడాలు తెలియాలా. నా మాట వింటున్నారా? జాగ్రత్తగా గమనించండి. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక కోణం గుండా మిమ్మల్ని తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. దేవుడి యొక్క ప్రవక్త వర్తమానంలో ఒక మాట అంటాడు చూడండి, 58-0720. మంచిగా వినాలా. ఎందుకంటే మనం మాట్లాడుకోబోయే అంశం మీద పండిన పాస్టర్లే కావచ్చు, ఈ ఎంటర్మెస్లో కావచ్చు, భిన్నాభిప్రాయాలు ఏర్పడి వారు వాక్య విరుద్ధంగా ఎలా నడిపిస్తున్నారో, ఎలాంటి కార్యాలు చోటు చేసుకుంటే తెలియగలగాల. 58-0720 వర్తమానం పేరు ప్లేసింగ్ ఆఫ్ డీకన్స్, పెద్దలను నియమించుట. లేదా పెద్దలనే దానికన్నా డీకన్స్ అంటే వేరు వారి పేరు కదా. దాంట్లో 6వ పేరును జాగ్రత్తగా గమనించండి. మంచిగా గమనించండి. ఈ డీకన్ ఆఫీస్ గురించి మాట్లాడతాను అంటాడు దేవుని ప్రవక్త. ఈ డీకన్గా ఉండేటువంటి ఈ పదవి చాలా గొప్ప పదవి. అసలు డీకన్ గా ఉండడం అనేది దేవుని ఎంతగానో గౌరవించినటువంటి పదవి. ఎంతమంది మీరు డీకన్ ఉండాలనుకుంటున్నారంటే ఎంతమంది దేవుణ్ణి గౌరవించాలనుకుంటున్నారనే ప్రశ్నతో కూడుకున్నది అది. ప్రతి ఒక్కరు ఉండాలని కోరుకోవాలా, ఆశించాల్సిందే. తర్వాత మరియు నిన్న రాత్రికాల కూటములో ఎవరో ఒక వ్యక్తి నన్ను పిలిచాడు. ఆ తర్వాత ఆ కాపర్లతో కూటమి కొనసాగింది. ఈ చివరి శుక్రవారం నాడు ఇప్పుడు నన్ను పిలిచినటువంటి ఈ మనుషులు గౌరవప్రదమైన వ్యక్తుల చేత ఇలా పోయిన శుక్రవారం జరిగిన కూటమిలో కొన్ని విషయాలు మేము చర్చించుకున్నాము. ఆయన అంటాడు, ఏం చర్చించుకున్నారో చెప్తాడు చూడండి, జాగ్రత్త వినాలా. ఒక యవ్వనస్తుడు గురించి ప్రవక్త గారు అక్కడున్న కాపర్లు కొంతమంది వ్యక్తులు కూర్చొని చర్చ పెట్టుకున్నారు. చర్చ ఏమని? ఒక యవ్వనస్తుడు అంట, అతడు అర్హత లేనివాడు అని చెప్తుంది. ఏనది? ఒక యవ్వనస్తుడికి అర్హత లేదు. అర్హత లేదో తెలుసుగా, పాత నిబంధనలో అర్హతలు చూసాము, అవి ఉంటే కనుక అర్హత లేనివాడు దేవుని సమీపించడానికి. కొత్త నిబంధన అర్హతలు చూసాము, ఏవో ఇలాంటి కొన్ని అర్హతలు చూపించాను అంటాడు. ఈ యవనస్తుడికి అర్హత లేదు. ఏ విషయాల్లో అంటాడు చూడండి, అయ్యో నేను అర్హత లేదంటే ఆ మనిషి ఏదో చెడ్డవాడనో
మంచివాడు కాకపోయాడనో ఇలాంటి ఉద్దేశంతో కాదు. ఏ విషయంలో అనర్హుడైనా మళ్ళీ ఎవరో కాదు, మన దగ్గర ఉన్న ట్రస్టీలలో ఒక ట్రస్టీ చేత పురమాయించబడ్డ వ్యక్తి, మళ్ళీ ఇదిగో ఈ అబ్బాయి మంచివాడని అతని చేత మంచి సిఫారసు కలిగిన వ్యక్తి. కానీ ఈ సంఘపు పాస్టరు ఓవర్సీర్గా నేను అనే బ్రహ్మం గారు మేమందరం కలిసి వచ్చినప్పుడు ఆ యవ్వనస్తుడి యొక్క వయస్సు అడిగా. ఏంటది అయ్యా మంచిగా వినాలా? ఆ యవ్వనస్తుడు ఒక కారణం చెప్తున్నాడు. ఆయన 20 వయసులో ఉన్నాడు. ఏ వయసులో? ఎర్లీ 20s, 20 సంవత్సరాల తొలి దశల్లో ఉన్నాడు. ఇది ఆ యవ్వనస్తుడు డీకన్గా ఉండకపోవడానికి తప్పు, క్వాలిఫై కాదు అని చెప్తున్న కారణం అది. ఈరోజు తెలుసా, ఎవరైతే బాగా చెప్తున్నారు అంటున్నారో వాళ్ళ పిల్లకాయ జలకాయలని తర్వాత కాపర్లో పెట్టడం కొరకు 18, 20, 21, 22, 23, 24 వయసుల్లోనే పులిపెట్లెక్కించి బోధిపించేశారు. ఎవడిచ్చాడు అర్హత మీకు? వర్తమానం ఇచ్చిందా? వాక్యం చెప్పిందా? వాళ్ళ 20 పదులలో ఉంటే వాడు యవనస్తుడు మితానుభవం కలిగిన వాడు అనేటువంటి లేఖనం కింద అతడు అనర్హుడు. ఎట్లా అర్హుడు అవుతాడైనా? తర్వాత అంటాడు చూడండి, గౌరవప్రదమైన కానీ వ్యక్తి మంచోడే. ఆ యవనస్తుడు చాలా మంచి వ్యక్తి, గౌరవప్రదమైన వ్యక్తి. కానీ వయస్సు విషయంలో 20 పదులలో ఉండే వ్యక్తి డీకనుగా ఉండడానికి అనర్హుడు. మితానుభవం అనే పదం చూడ, ఇదే మితానుభవం కాపరికి ఉన్నదా? కాపరికి కూడా అర్హతల్లో మితానుభవం వాడబడిందా? 20 పదుల్లో ఉన్నవాడిని కాపరికి ఎట్టబెట్టావు నువ్వు? 20 పదుల్లో ఉన్నవాడిని కాపరికి ఎట్ట వాడావు నువ్వు? వాడేలాగా మితానుభవుడు అయ్యాడు. మీకు అర్థమవుతుందా? తర్వాత ఇంకొంచెం ముందుకు రేనా, అమ్మో ఇంకో విషయం కనిపెట్టారు వీళ్ళు. అతను ఒంటరి వ్యక్తి, పెళ్లి కాలేదంట. ఎందుకని? డీకన్ ఉండేవాడు ఒంటరిగా ఉండే డీకన్ ఉండకూడదా? డీకన్ ఉండే వ్యక్తి పెళ్లి కాకపోతే డీకన్ అవ్వడానికి అనర్హుడా? ఏ లేఖనాన్ని బట్టి? ప్రవక్త చెప్తాడు చూడండి. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఇలాగూ, డీకన్ ఖచ్చితంగా పెళ్లి చేసుకున్న వాడై ఉండాల్సిందే. ఎక్కడుంది ఆ మాట? డీకన్, పరిచారకుడు, పోలీస్ మెన్ పెళ్లి చేసుకున్నాడై ఉండాలా, 20 పదుల్లో ఉండకూడదు అని ఎక్కడుంది? అప్పుడు దేవుని ప్రవక్త అంటాడు చూడండి మాట, అతడు హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్, ఏకపత్ని పురుషుడు అనేటువంటి ఈ క్వాలిటీని, ఈ అర్హతను దృష్టిలో పెట్టుకొని ఒంటరుడు అవ్వద్దు, పెళ్లిగాను అవ్వద్దు. ఇలాంటివన్నీ పాస్టర్గా కానీ ఇలాంటివన్నీ డీకన్గా కానీ అసలు సంఘం యొక్క పదవులలో పెట్టడానికి అనర్హుడు. ఈ రోజున తెలుసా, పండిపోయిన పేరు పోసిన పాస్టర్లు తమ తర్వాత ఈ యొక్క సేవలు ఎడిపోతాయని భయపడి 20 పదులలోనే సేవలప్పచెప్పి పులిపిట్ల మీద ప్రాక్టీస్ చేయించారు. ఎవడిచ్చాడన్నా నీకు అర్హత? వాక్యంతో సంబంధం లేదా నీకు? ఏ హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్, ఏకపత్ని పురుషుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఒక్క భార్య కలిగి ఉండడు మాత్రమే కాదు. ఏకపత్ని పురుషుడు అంటే ప్రవక్త అంటాడు మస్ట్ బి మ్యారీడ్, వివాహం జరగాల. వివాహం లేకుండా కాపర్లో పెట్టుకుని నడిపిస్తున్న సంఘం లేకుండా పోలే. 20 పదుల్లోనే పెట్టారు, పెళ్లి కాకుండానే పెట్టారు, యవ్వనస్తులుగానే పెట్టారు. ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే, అనర్హత కలిగినటువంటి నడిపింపుకుండా అదే ఆత్మ సంఘం పైన పనిచేయదా? కాపర్ని పెట్టుకున్నప్పుడు అర్హతలు చూడరా మీరు? వాక్యానుసారమైన అర్హతలు. ఇదే పాత నిబంధన రాళ్లతో కొట్టి చంపేవాళ్ళని. పాత నిబంధనలో అర్హతల విషయంలో కనుక రాకుండా అనర్హతతో కూడుకొని దేవుని సమీపిస్తే అక్కడికి మరణమారు. ఇప్పుడు అడిగేవాడు లేడు, తెచ్చేవాడు లేడు, శిక్షించేపడి శిక్ష ఇప్పుడు రావట్లేదు. కాబట్టి ఎట్లా పడితే అట్లా గేమ్స్ ఆడుతున్నారా మీరంతా? సేవలకు రావడానికి అర్హతలు ఉండవా? ఇదెక్కడి సేవలు, ఇవెక్కడి బోధలు, ఇవెక్కడి పరిచర్యలు? 20 పదుల్లోనే ఆ పిల్ల బచ్చగాడు వస్తాడు. వచ్చి ఇప్పుడు ఉదాహరణకి
మంచిగా వినాలా. నేను ఇప్పుడు ఋత్విక్ గారు ఉన్నా, నిద్రపోతున్న ఋత్విక్ గారు ఉన్నాడు. అరే ఋత్విక్ అని పిలుస్తా, ఎందుకంటే నా కుమారుడు వయసు కలిగిన వాడు కాబట్టి. రేపు పొద్దున్న పిల్ల బచ్చ కూడా వచ్చి వాడు అరే అన్నాడు అనుకో, లాగిపెట్టి దౌడ మీదకి వెళ్ళాలి అవన్నీ. ఏదో అట్లా జరుగుతుంది అనుకుంటున్నారా? అట్లా సాగుతుంది అనుకుంటున్నారా? ఎక్కడో ఏకపత్ని పురుషుడు అన్నటువంటి మాటను పూర్తిగా అర్థాన్ని మార్చేసి పెట్టేసి వాళ్ళకు అనుగుణంగా తిప్పేశారు. ఏకపత్ని పురుషుడు దాని అర్థం ఏందయ్యా? ఒక్కరినే పెళ్లి చేసుకోవాలని మిమ్మల్ని ఇద్దరు చేసుకున్నామా? చేసుకుంటే గీసుకుంటే ఒక్కరే అర్థము అని చెప్పారు. కానీ ప్రవక్త అంటాడు కాదు కాదు, ఏకపత్ని పురుషుడు పదానికి అర్థము, ఆ అర్హత యొక్క అర్థం ఏంది? ఈ మస్ట్ బి మ్యారీడ్, ఖచ్చితంగా వివాహం జరగాల. వివాహం లేకుండా నీ కొడుకులు నీ కూతుళ్ళకు సంబంధించిన విషయాలలో కూతుళ్ళు పరిచర్లు ఎట్లా తిరుగుతూ ఉన్నారు, నీ కొడుకులు ఎట్లా పరిచర్యలోకి పులిపితిలో నిలబడి వాక్యాలు చెప్తున్నారు. ఎవరిచ్చారు మీకు అధికారాలు? దాని కింద వందల వేల మంది సంఘంలో ఉండే సభ్యులు కూర్చొని బాబా బాబా వాక్యానుసారమైన జ్ఞానం లేదా మీకు? వాక్యానుసారమైనటువంటి అర్హతల విషయంలో వాక్య ప్రకారం నా సంఘం కట్టబడుతుందా లేదా? నేను నా కాపరిని ఎన్నుకునే విధానంలో దేవుని లేఖన ప్రకారం సత్యాలపైన కట్టబడి ఎన్నుకున్నా లేదా? ఇది చూసుకోరా. తప్పేముందయ్యా? తప్పేముంది? తండ్రి కాపరైతే కొడుకు కాపరి అవద్దా? అవ్వచ్చు అవ్వకూడదా? అవ్వచ్చు అవ్వకూడదా? ఖచ్చితంగా అవ్వచ్చు. కానీ ఎప్పుడు? అర్హత లేకపోతే బిల్లిపాలైన దేవుడి యొక్క ప్రవక్త వద్దనిలే. బిల్లిపాల్ గురించి ఏమన్నాడు? ఈజ్ అన్ఫిట్ ఫర్ ద మినిస్ట్రీ. అతను సేవ చేయడానికి పనికిరాడు ఖచ్చితంగా. కరెక్ట్. తర్వాత పిలుపు ఉండాలా, సాక్ష్యం ఉండాలా. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఒక పరోక్షమైనటువంటి ఒక కోణం కనబడుతుంది. మీకు వర్తమానంలో చూపిస్తాం. 60-0313. చాలామంది పరిచర్యలు కూడా వివేచించే శక్తి కావాలి మీకు. మరి పరిచర్యలు ఎలా సాగుతున్నవి, అసలు వారి యొక్క వాక్యాల్లో ఉన్న లోతెంత, వారి వర్తమాన ప్రత్యక్షత ప్రకారంగా చెప్తున్నారు లేదా అని చూడగలిగే కేవలం కావాలా. ఇది కూడా లేకపోవడం నాకు బాధాకరంగా అనిపించింది. మంచి వినండి. 60-0313 దానిలో 67వ పేర చూడండి. పరిశుద్ధాత్ముడు కూడా ఇలాంటి సంఘాన్ని దేవుని ఎదుట నిలబెట్టాలని ఆశపడతా ఉన్నాడు. ఏ రకమైన క్రియలంటే యేసు ప్రభువు వారు అన్నారు, నేను ఏదైతే కార్యాలు చేస్తున్నానో మీరు అవే చేస్తారు. అదిగో అలాంటి సంఘమే కావాలా. దేవుడు పరిశుద్ధాత్ముని ఎదుట ఇగో ఇలాంటి ఒక సంఘాన్ని సాక్షాత్తంగా పెట్టాలని ఆశపడుతున్నాడు. ఇప్పుడు ఒకవేళ ఆ పిల్లవాడు, ఆ కుమారుడు ఒకవేళ విధేయుడు కాకపోతే, ఒకవేళ విధేయత కలిగిన కుమారుడిగా ఉండకపోతే, ఆయన కుమారుడు అన్న పదానికంటే మించిన వాడికి ఎన్నటికీ దాటి వెళ్ళలేడు. అతడు కేవలం కుమారుడే, అతడు వారసత్వమును పొందుకున్నవాడు కాదు. ఇప్పుడు మనం అలాంటి స్థానాలు ఉండాలని కోరుకోవట్లేదు. 74 పేర చూడమ్మా, డైరెక్ట్ నేరుగా ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ అబ్బాయి దేనికి ఒబీడియన్సు, దేనికి విధేయత? వాక్యానికి. ఆ వచ్చిన ఆ కుమారుడు వాక్యానికి గనక విధేయుడైన రీతిలో గనక పెంచబడకపోతే, అతడి తండ్రి లాంటి కార్యాలే కుమారుడికి లేకపోతే, ఆ తండ్రి యొక్క ఆ పారంపర్యాచారాన్ని, ఆ వ్యాపారాన్ని, ఆ పనులను ముందుకు కొనసాగించకపోతే, ఆ తండ్రి చేసినట్టుగా చేయకపోతే, ఆ కుమారుడు తన తండ్రి యొక్క వారసత్వం అంతటిని కోల్పోతాడు. అతడు కోల్పోతే ఏమవుద్ది? మరొక సహోదరుడు వచ్చి ఆ పరిచయం తీసుకోవాలా.
ఇది జరగాలంటే లేదు లేదు లేదు, ఏది ఏమైనా సరే నేను నా కొడుకుని పెట్టి తీరుతా. ఏంటది? నా కొడుకుని పెట్టి తీరుతా. నువ్వు వచ్చి అయ్యయ్యా మద్యపానం కొట్టద్దు అంటున్నావు, నీ కొడుకు మద్యపానం కొట్టి అన్నావు అనుకో, నువ్వు చూసినావా? నీ దగ్గర బిల్లు ఉందా, కెమెరా ఉందా, ఫోటో ఉందా? ఏంటది వాళ్ళు కొట్టడం ఎవరిని మభ్య పెట్టడానికి అంతా ఏం జరిగింది అక్కడ? అవిధేయులైన కుమారుడు పక్కకు జరబడి మరొకడు వచ్చి కూర్చోవాలి అక్కడ. ఎస్ఆర్నో? ఇది లేఖనము. దేవుడు ప్రవక్త అంచాడు, తండ్రి యొక్క సమస్తాన్ని కూడా వారసత్వంగా తీసుకునే కొడుకు యొక్క వాక్యానుసారమైన అర్హతల విషయంలో చెప్తూ మాట్లాడుతుంది అక్కడ. కానీ ఇప్పుడు చూడండి, 20 పదుల్లో ఉంటారు, పెళ్ళిళ్ళు కావు, వారి మితానుభవం లేదు, అయినా సరే పులిపీట్ల మీద నిలబెట్టుకొని బోధింపదగే శక్తి ఉంది కాబట్టి బోధింపడానికి అప్పచెప్పేశారు. కానీ అది వాక్యానుసారమైన అర్హతేనా? అది చేయదగిందేనా? ఇదేమి పరిచర్యలు, ఇదేమి అర్హతలు? ఇది వాక్యం దగ్గర ఎలా నిలబడినటువంటి నిజమైనటువంటి ఆ పరిచర్య స్థానం. అది ఉద్దేశం మంచిదే, ఉజ్జావి కార్యం మంచిదే, కానీ అర్హత లేనందున దేవుడు దానికి మరణానికి అప్పచెప్పేశాడు. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిచర్య విషయం అలాగే జరుగుతుందిగా. ఎస్ఆర్లో చాలామందికి కాపరి ఎలా ఉంటే మాకెందుకు, వాక్యం ఒక్కటి చక్కగా వస్తే చాలా కోరుకుంటారు. అయ్యో ఇది బుద్ధి లేని మాంద్యం అంతా. నిజంగా వాక్యం మీద అవగాహన లేకపోవడమే కాదు. కాపరి కుటుంబంతో, చర్చిలో పనిచేసే ప్రతి వ్యక్తి యొక్క కుటుంబాలతో మనకు పని ఉంది. ఓ వ్యక్తి సండే స్కూల్ టీచర్ అవ్వాలనుకుంటున్నాడా, కుటుంబ అర్హతలు చూడాల్సిందే కంపల్సరీ. ట్రెజరర్ ఉండాలనుకుంటున్నా, అర్హతలు చూడాల్సిందే. పెద్దగా ఉండాలనుకుంటున్నా, అర్హతలు చూడాల్సిందే. అది సాంగ్ లీడర్ అవ్వాలనుకుంటున్నా, అర్హత ఉండాల్సిందే. లేకుండా ఈ పనులు చేయడానికి అర్హత లేదు, నీకు కుదరదు. ఎస్ఆర్నో? ఖచ్చితంగా పెళ్ళైన వాడే ఉండాలా, 20 పదులు దాటాలా, దాన్నే మీతో అనుభవం అంటాడు ఆయన. యేసుప్రభువు ఎందుకే బాప్తిసం తీసుకుని ఎప్పుడు తీసుకున్నాడు? 21, 22, 23వ సంవత్సరమా? 20 ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ద మోస్ట్ ఐడియల్ ఏజ్. మంచి చక్కటి సరైన మాదిరిగా ఉంచగలిగేటువంటి వయస్సు అది. ఇప్పుడు కొంతమంది బయటకు వస్తారు, ఇక్కడ పెళ్ళైతేనే ఉండాలంటున్నావు నువ్వు. మరి బ్రహ్మం గారు పెళ్ళికి ముందే సేవలోకి వచ్చాడుగా. ఎస్ఆర్నో? వస్తారు రారా? నువ్వు ఈ తింగరేషాలు, ఈ తింగర జ్ఞానాలు కలిగి లేకపోలే. ఎందుకంటే ఒకప్పుడు మనకు తెలియదు, ఇప్పుడు తెలిసి అందరి గురించి ఎవరెవరు ఎట్లా రెస్పాండ్ ముందుగానే మనకు తెలుసు. ముందుగానే ఆ రాబోయే బాణాలకు ఇప్పుడే మనము సందిద్దాం. ఏంటది? ఓ పని చేయి. ఇప్పుడు బ్రహ్మం గారు బాప్టిస్ట్ చర్చిలో ఉండే ఒక పాస్టర్ దగ్గర, రాయ్ డేవిస్ ఆయన పేరు, ఆయన దగ్గర బాప్టిజం తీసుకొని వచ్చిండు. నువ్వు అట్టగా తీసుకుంటావా? ఇప్పుడు తీసుకొని వస్తే చెల్లుతుందా? ఇప్పుడు అట్లా సంఘశాఖ బ్రదర్ దగ్గర ప్రభుని యేసుక్రీస్తునామములో తీసుకుని అని చెప్పావనుకో, నువ్వు వచ్చి నాకు చెల్లుతా అంటే ఏమంటావు అయ్యా నువ్వు? కర్రాకంటే బల్లి ఇరిగిపోద్ది మాట్లాడితే. సంఘశాఖ పాస్టర్ దగ్గర తీసుకుని ఎట్లా చెల్లుతుందయ్యా? మరి బ్రహ్మం గారు తీసుకున్నారుగా, కరెక్టేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంచి వినాలా, లైట్ ఉన్నాడు, వాడు లైట్ ఇంకొంచెం పెరిగింది, పెద్దోడయిండు, నీకు బాప్తిసం ఇస్తా అంటున్నాడు. ప్రభుని యేసుక్రీస్తునామములోనే ఇస్తాడు, మరి వేరే వేయడు. మంచి బోధ చేసి ఇస్తాడు, వేరే వేయడు. చెల్తుందా? వాడు తీసుకున్నాడా? తీసుకోలే. మరి బాప్తిసం ఇచ్చి యోహాను గారు ఇచ్చింది కూడా అలాంటిదేగా. ఇప్పుడు తీసుకుందాం మనం కూడా. బాప్తిసం ఇచ్చి యోహాను ఎక్కడ తీసుకున్నారు? ఆయన ఎక్కడ బాప్తిసం తీసుకున్నాడయ్యా? ఎక్కడ తీసుకోలేదే. మరి ఇంతకీ ఆయన ఇచ్చే చెల్లుద్దా? ఈ రోజున బ్రహ్మం గారి యొక్క సేవ ఎంట్రీ గురించి మాట్లాడడం వల్ల జ్ఞానం అలాంటిది, సంకుచితమైన చిన్న జ్ఞానం వల్లది. వారు ఇప్పుడు పౌలు గారు ఉన్నారు, అసలు ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పినానికి పెళ్ళయిందా? మంచి వినాలా. ఎందుకంటే ఈ మిడిమిడి జ్ఞానం కలిగి పెద్ద పాస్తలని చెప్పుకున్నామని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఈ 2వ తరం జ్ఞానాలు ఆపాల మీరుగా. మీ 2వ తర ప్రత్యక్షతలకు కొద్దిగా జాగ్రత్త పడాలి మీరు.
మూడో తర ప్రత్యక్షత వచ్చినప్పుడు మీరు దానికి సరిగ్గా వాక్య ప్రకారం కూడా తీసుకోవాల్సిందే. ఎవరైనా వాక్యం దగ్గర అందరూ ఒకటే, ఖచ్చితంగా వన్ మస్ట్ బి మ్యారీడ్, ఏకపత్ని పురుషుడై ఉండి తీరాల్సిందే. ఇంతకు అయ్యా పౌలు గారు నువ్వు అయ్యావా బాబు, నేను వచ్చి సెట్ చేయాలి ఇవన్నీ, నేను వచ్చిన తర్వాత రాసిన తర్వాత నా నుంచి మీరు పాటించాలా. ఇది కోల్పోయిన ఈ వధు వృక్షాన్ని మళ్ళా పునరుద్ధరణ జరిగినటువంటి పరిపూర్ణ కాలంలోకి వచ్చిన ప్రవక్త దీన్ని సరిచేయాలా. ఆయన సరిచేసిన తర్వాత మొదలుకొని ప్రతి ఒక్కడు పెళ్ళై ఉండాలా. 20 పొద్దుల్లో పులిపిడి ఎక్కకూడదు. బ్రహ్మం గారు అడ్డం పెట్టుకుపోతారు, ఇంకా పౌలు గారు అడ్డం పెట్టుకుపోయావా మంచిగా ఉంటుంది. ఇంకా అంతెందుకు బాప్తిస్మం యోహాను అడ్డం పెట్టుకొని ఆయనకు ఓడిచ్చాడు, ఎవడి లేదుగా, అయినా సరే ఆయన అందరికి ఇచ్చాడు, నేను కూడా ఇస్తాను మొదలుపెట్టావు. నువ్వు నీ మిడిమిడి జ్ఞానం అంటే ఈ మిడిమిడి అజ్ఞానమైన డోర్ తెరిస్తే ఇంకా చాలా కనబడతాయి. అలా సంస్కరించాలి వాళ్ళు. వధు వృక్షం మొత్తాన్ని అన్ని కాలాలలో కోల్పోయిన సమస్తమైనటువంటి వదులుగా వదిలివేయబడిన దాన్ని అన్నిటినీ కాల ప్రవక్త వచ్చి సరిచేయాలా. ఆయన సరిచేసిన తర్వాత మొదలుకొని ప్రతి ఒక్క దీన్ని పాటించాల్సిందే. నాకు వాళ్ళ కుటుంబీకులు ఏం చేశారు, వాళ్ళ బంధువులు ఏం చేశారు, ఐ డోంట్ కేర్, నాకు సంబంధమే లేదు. నాకు కావాల్సింది వాక్యమే. నాకు వాక్యం ఏమి చెప్తుంది, ఆ వాక్యమును పట్టుకొని ఈ గడియ వర్తమానికుడి గుండా దేవుడు ఏం పలికింపజేశాడో అది నా అబ్సల్యూట్, అది నా కొలమానము, అదొక్కటే. మిగిలిన వ్యక్తులు ఏమంటారు, సేవలు ఏమంటాయి, పరిచయలు ఏమంటాయి, దాంతో నాకు అవసరం లే. కానీ దేవుడి ప్రవక్త ఒక్కసారి ఏకపత్ని పురుషుడు అంటే పెళ్ళై తీరాలని, ఒక్కరే ఉండాలని ఎలా చెప్పాడో ఈరోజు అదే జరగాల. ఒక డీకనికైనా కాపరికైనా అర్హతలు సమానమైనప్పుడు దీనిలో మితానుభవము దీనిలో మితానుభవం 2 చోట్ల ఉండి ఇక్కడ 20 పదుల్లో ఉంటే ఇతను అనర్హుడు అని ఎలా చెప్పబడ్డదో మంచివాడైనప్పటికీ కూడా ఈ రోజున కూడా అనర్హులే. ఇక మీ సేవల విషయంలో, మీ ఎన్నికల విషయంలో రేపు పొద్దున ప్రభు ప్రశ్న అడిగితే ఏ లేఖనము పట్టుకొని మీరు బతకబడతారు? ఏ లేఖనం అడ్డం పెట్టుకొని ప్రభా ఇదిగో ఈ లేఖనం బట్టి ముందుకు సాగదు ఎలా చెప్పగలుగుతావు? పరిచర్యలు మంచి విషయాలే, దొడ్డ పని ఆశించేది, అర్హతలు ఉండేవా ఇక్కడ వచ్చింది. అంతేనా? పోయినటువంటి వారం ఇదివరకు కూడా కొంత భాగం చూపించాను నేను. సరే అయ్యా, పెళ్ళి చేసుకున్నవాడే అర్హుడు, వాస్తవమేనా? అంతే ఉందా లేదా? తర్వాత 20 పదులు దాటి ఉండాలా, ఒంటరిగా ఉండకూడదు. అతడు ఎటు ఉండాలి? అతడు ఈ షుడ్ బి విత్ హిజ్ ఫ్యామిలీ, కుటుంబాన్ని బాగా ఇవ్వాలా, కుటుంబాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. కరెక్టేనా? ఇక నియంత్రణలో పెట్టుకోకపోతే సరే, ఒకవేళ ఒక కాపర్ ఉన్నాడు, మంచిగా వినాలా, కాపర్ ఉన్నాడు, భార్య ఉంది, మంచిగా వినండి, భార్య ఉంది, కానీ వేరే స్త్రీతో వివాహేతర సంబంధం ఉంది. అలా భార్య క్షమిస్తుంది. వింటున్నారా? మంచిగా వినాలా. కాబట్టి భార్య ఉంది, వేరే తప్పుడు సంబంధం ఉంది, కానీ ఆ భార్య తెలుసు, భార్య క్షమించింది. ఇప్పుడు సగం ఏం చేయాలా? ఆయన వైవాహిక జీవిత అతిక్రమాలు క్షమించే హక్కు తన భార్యదే, ఆత్మీయమైన భార్య మీరు. ఇప్పుడు మీరేం చేయాలా? ఏముంది, పాస్టర్ని కూడా మనం కూడా క్షమించి మనం వెంటనే తయారవ్వాలా. క్షమిస్తే ఏమైంది, మనకు మాదిరైంది ఆయన మార్గంలో మనం వెళ్తాం, అంతేనా కదా? ఇప్పుడు ఏం చేయాలి మీరు? ఇప్పుడు ఆయన్ని ఒక కాపరి ఇలాంటి అర్హతలతో వచ్చిన తర్వాత రేపటి దినాన భార్యతో నివసించకపోయినా లేదా వేరే తప్పుడు సంబంధానికి సంబంధించి నిందొచ్చినా ఇలాంటి సందర్భాల్లో వారి సేవ ఏమవుతుంది? పాడైపోతుందా? ఊరు ఇది భలే చెప్పారే సమాధానము. నేను అడిగేది పాడైపోతుందా పాడైపోతలేదా కాదు, ఇంతకీ ఆ సేవ దేవుడి దృష్టిలో అంగీకారమా కాదా, అసలు ఆ సేవలో ఉండొచ్చా ఉండకూడదా, ఆ సంఘానికి వెళ్ళి వాక్యం వినొచ్చా వినకూడదా, నీ పరిస్థితి అడుగుతున్నా నేను. పక్క డెఫినెట్గా ప్రవక్త చెప్పాడు, అలాగా చూపిస్తా చూడండి. చాలా చోట్ల చెప్పాడు, ఈసారి చాలా ఆధారాలు పట్టుకొచ్చాయి. ఈసారి చూడండి.
మరికొన్ని కాపరికి అర్హతల గురించి మాట్లాడుతూ అంటాడు చూడండి. 65 నేను కొన్ని అర్హతలు చూపించుకోవడం ముందుకెళ్తాను. ముఖ్యంగా కాపరిక వివాహ సంబంధ అర్హతల్లో 65-0221M. మ్యారేజ్ అండ్ డివోర్స్ అనే వర్తమానంలో 221 పేరా చూడండి. ఏ సేవకుడైనా సరే ఒక విధవరాల్ని పెళ్లి చేసుకోవద్దు. అయ్యా మీరు వింటున్నారా? ఇది సేవకుని యొక్క అర్హత. ఇట్లా చేస్తే కూడా సేవకు లేదు, పంపించుడే. విన్నారు ఎప్పుడన్నా? మంచి వినరు, జాగ్రత్త. అందుకే ఈసారి మొత్తం ఈ సేవకుల ప్రపంచం సరి చేయాలా, విశ్వాసాన్ని ఉత్తేజపరచాలా, మీ సంఘాన్ని మీరు బాగు చేసుకోండి మొదలుగా అని అంటాడు. ఏ సేవకుడైనా సరే విడోని పెళ్లి చేసుకోకూడదు, వితంతురాల్ని పెళ్లి చేసుకోకూడదు. మీకు తెలుసా? చదవాలనుకుంటున్నావా? మంచిది. లేవి 21:7 చూడండి అయ్యా. తీయండి, ప్రవక్తగా చెప్పాడు చూద్దాం. లేవి 21:7. వారు జార స్త్రీనే కానీ భ్రష్టురాలనే కానీ వేరే ఒకరితో లవ్ అఫేర్ నడిపించిందనే కానీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ముందుకు సాగిందనే కానీ ఇంకొకరితో ఏదది వాట్ యు కాల్ దట్ ఎస్పౌస్ కాదు ప్రదానం చేయబడిందనే కానీ కరెక్టేనా? మీకు అర్థమవుతుందా? మీకు అర్థం కావట్లే. మీకు అయితేలే మీరైతే ఇట్టున్నారు. అయితేలే వేరొకరితో ప్రదానం చేయబడిందనే కానీ చేసుకోవద్దు ఆయన. ఇది వాక్యము. చేసుకున్న క్షణాలే చచ్చిపోతావు నీ సేవలోంచి నువ్వు. ఇది తెలవదు. మీరేమనుకుంటారంటే జీవితం కోల్పోయిన దానికి జీవితాన్ని ఇస్తున్నా నేను. నీ ఉదారతనం అది, నీ ప్రేమన వాక్య విరుద్ధమైన అరాహరంతో ముందుకు సాగుకుంటూ ఏందది లేదు. వితంతు పట్ల ప్రేమ నీ బొందేం కాదు. ఇలాంటి పనికి మాలిన మాటలు మాట్లాడి వాక్యములో నిలబడవలసిన చోట నువ్వు కోల్పోయావు. నీకు తెలియకుండా అర్హత తెచ్చుకున్నావు. తర్వాత చూడండి అంటాడు, ఇంకొంచెం ముందు రండి. దేవుడు ప్రవక్త అంటాడు ఆయన హెచ్కెల్ 44:22 చూడండి. హెచ్కెల్ గ్రంథం 44:22 ఈ రెండు లేఖ ఆధారం పెట్టుకొని అంటాడు కాపరులకు కంపల్సరీ ఉండాల్సిన అర్హతలు ఇవి. వారు విధవరాలైనను విడవబడిన దారినైనను పెళ్లి చేసుకోకూడదంటే చేసుకోకూడదు. ఇది ఖచ్చితమైన అర్హత. పెళ్లి చేసుకుంటే చాలు, ఒక్కరుంటే చాలు, అది మాత్రమే కాదు ఆ ఒక్కరిని కూడా ఎలాంటి వారై ఉండాలనేది అర్హత. కరెక్టేనా? నేను ఇప్పుడు నాకు ఒకటే భార్య ఉంది కదండి, ఒక్కటి ఉంటే కరెక్ట్ కాదు. ఆ ఒక్కదాంతో సరిపోలే. ఆ ఒక్కటి ఎక్కడికి వెళ్ళి వచ్చింది? విధోనా లేదా ఇంకోటి విడవబడిందా? ఏందది? డిఫైల్డా? డిఫైల్డ్ అంటే తెలుసా? భ్రష్టురాలంటే తమ కన్యత్వాన్ని పోగొట్టుకున్న దాన్ని కూడా చేసుకోవద్దని దేవుడు ప్రవక్త అంటున్నాడు. మీరు వింటున్నారా? తర్వాత చూడండి అంటాడు వర్తమానంలోకి చదవండి. ఇది చూపిస్తుంది దేన్ని? వేరే పురుషుడి చేత ఇదివరకే తాకబడిన స్త్రీని సేవకుడు కానీ ఈ సంఘంలో పనిచేసే వాళ్ళు చేసుకోవద్దు. చేసుకుంటే సేవ చేయొద్దు. ఇది తెలీదు. ఉదారతనాలు ఎక్కువైపోయినాయి ఈ రోజున. ఉదారతనాలు ఎక్కువైపోయినాయి ఈ రోజున. చాలామందికి అర్హతల గురించి అవగాహన లే. ఏంగా చేసుకుంటే పర్వాలే, చేసుకో, తప్పేం లేదు, చేసుకొని విశ్వాసిగా ఉండు. సేవలోకి రావాలనుకుంటున్నావా, సేవలో కొనసాగించాలనుకుంటున్నావా, మరొకడు తాకినటువంటి స్త్రీని నువ్వు అసలు చేసుకోబాకూడదు నాన్న. నువ్వు చేసుకుంటే అనర్హుడు అవుతావయ్యా. తర్వాత చూడండి అంటాడు ఇది క్రీస్తు కన్యకైనటువంటి ఒక సంఘాన్ని ఎలా పెళ్లి చేసుకుంటున్నాడు అన్న దానికి సాదృశ్యమైన విషయం ఇది. క్రీస్తు మరొక పురుషుడు తాకిందని చేసుకోడు, పవిత్రురాలైన కన్యకనే చేసుకుంటాడు ఆయన. దీనికి సాదృశ్యంగా కాపరి సేవలో ఉండేవాడు ఒక్కతే స్త్రీ ఉండాలా. అది విడవబడింది ఉండకూడదు, మరొకటి తాకబడింది ఉండకూడదు, అది ఖచ్చితంగా వితంతురాలై ఉండకూడదు. వీటికి ఖచ్చితమైన బలమైన ఆధారార్థాలు ఎట్లా ప్రవక్త ఇవన్నీ మాకు అక్కర్లే, ఏం చేసుకుని ముందుకు పోతాం.
సేవ చేస్తూ ఉంటాం. వచ్చినోడు మావాడు, రాకపోతే మావాడు కాదు. అట్లాగే సాగుతుంది ఈ రోజున. ఉంటే ఉండండి, పోతే పోండి. ఇది ఆ సేవ గురించి మాట్లాడేది. తర్వాత చూడని అంటాడు, ఎందుకంటే వారు దేవుడి అగ్నిని వారు సంధించేటువంటి వ్యక్తులు గనక వారు ఇలాంటి అర్హతలో నిలబడాలా. తర్వాత అహరోను యొక్క కుమారులు చూడండి. ఇవన్నీ చదవడానికి మనకు టైం లేదు అంటూ ఆయన చెప్తాడు. 20 నిమిషాలే ఉంది అని అంటూ ఆయన అంటాడు, అహరోను కుమారులు దేవుడి యొక్క అగ్నిని వాళ్ళు సరిగ్గా ఆరిపోక మునిపై దాన్ని వెలిగించడము, దాని చుట్టూ కింద బయట బూడిదని తీయడము, ఇవన్నీ కార్యక్రమాలు చేసేవారు. వారు మరొకరి చేత తాకబడిన స్త్రీని వారు వివాహం చేసుకోవడానికి వారికి అనుమతి లేదు. ఎన్నటికి మార్పు చెందని దేవుడు అలాగూ చెప్పాడు. వారు మరొక స్త్రీని చేసుకోకూడదు. మరొక పురుషుడి చేత తాకబడిన స్త్రీని వారు చేసుకోకూడదు. ఇక్కడ దాన్ని ఏది దేని చూపిస్తున్నది? నువ్వు చూడగోరినట్లయితే దేవుడి యొక్క సంఘము పవిత్రురాలైన కన్యకది. అది ఎందరికీ కూడా కలుషితము చేయబడినది కాదది. దేవుడి యొక్క వాక్యము అది సంఘశాఖ కాదు. ఈ సంఘం ఎలాగూ సంఘ శాఖ చేత ఎలాగూ నియంత్రించబడుట లేదు. దానికి సాదృశ్యంగానే దేవుడి యొక్క పనివాడు కూడా విడవబడిన దాన్ని, దేవుడి వాక్యము కాని దాన్ని, అక్కడ వేరొక పురుషుడి చేత తాకబడిన దాన్ని వితంతువుని పెళ్లి చేసుకోకూడదు. ఇది అర్హత. ఒకవేళ అట్లా చేసుకున్నాడు అనుకో, అట్లా చేయాలని కోరుకుంటున్నాడు అనుకో, ఓ విశ్వాసి పోయి నీ కాపర్ దగ్గర ఈ వర్తమానం నిలబెట్టి ఎట్లా రూఢవు నువ్వు అని అడుగు. ఎందుకులే మళ్ళీ మా సావులకు రాడు, మా పెళ్ళిళ్ళకు రారు, చచ్చిపోరు అందరు కలిసి. ఆత్మీయంగా చచ్చినాక భౌతికంగా బతుకుంటే ఏం లాభం మన జీవితాలకి? వాక్యం దగ్గర రాజీ పడ్డాక ఈ బతుకులు ఎందుకు మనకిగా? అలాంటి సంఘాలకి వెళ్ళి వాక్యాలు వింటున్నాం మనము. అలాంటి సంఘాలు జరిగే కార్యక్రమాలు గొప్పదని మనం హర్షిస్తున్నామా? దేన్నైతే వాక్య విరుద్ధంగా దేవుడు తప్పు అంటున్నాడో, ఏదైతే ఇలాంటి వీధులను సమీపించొద్దు అంటున్నాడో దాన్ని మనం గొప్పదంటున్నామా? అరేరే 20 పదుల్లో ఉన్న కుమారులను తీసుకొచ్చి పులిపిన దగ్గర పెడుతుంటే ఆ సేవలు గొప్పగా కనబడుతున్నాయా? వాక్యం తెలీదా మీకు? ఏ జ్ఞానంతో కొలత కొలిచారు మీరు? పెళ్లి కాకుండానే వాక్యం చెప్పించడానికి తమ కుమారులు నిలబెడుతున్నారే, ఆ సేవలు వాక్యానుసారం నిలబడి సేవలా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? అందుకే నేను అంట, కాపరితో మాట్లాడుతుంటే మీకు అర్థమవుద్ది. విశ్వాసి రాసుకుంటే బూడిద రాలుతుంది. ఎప్పటికీ కాపరితో సంభాషించాలా. నేను చెప్తానుగా ఏ సేవను ఎలా కొలవాలో, వాక్యము వరపోత సాధన ఎలా పట్టుకోవాలో ఇది తెలియదు మనకి. ఉద్దేశం మంచిదై, కార్యక్రమాలు పెద్దదై, సంఘాలు పెద్దదై, సేవ పెద్దది కనబడుతుంటే మేలేందా అనుకుంటారు అందరూ. వాక్యానుసారమైనది మాత్రమే దేవుడు అంగీకరించేది. అది చిన్నదా పెద్దదా అని చూడ్డాయినా, అందంగా ఉందా అని చూడ్డాయినా. హేబేలు బలి ఎంతో భయంకరమైనటువంటి మెస్సి రక్త సిక్తం అంటాడన, ఈగలే అయినా సరే అది వాక్యానుసారమైన అంగీకరించబడ్డది. అది అందంగా ఉందయ్యా, పండ్లు పూలు ఫలాలు పెద్దది, తెచ్చిన మేక కంటే పెద్దవి అంగీకరించబడతాయా? దేవుడు అంగీకరించేది ఎప్పుడు కూడా వాక్యానుసారమైందని అంగీకరిస్తాడు. అక్కడ అది పెద్దదా చిన్నదా, ముందు వచ్చిందా తర్వాత వచ్చిందా ఇవి చూడైనా అనుభవం కలిగిన వారా, ఇప్పుడు కొత్తగా వచ్చిన పసిబాలనే చూస్తాడు ఎక్కువ చెప్పాలంటే. ఈ జ్ఞానం లేకుండా పోయింది రోజున. ఎవరు పడితే వాడు పులిపిట్ల మీద కనబడతా ఉన్నారు, ఎవరు పడితే వాళ్ళని తీసుకొచ్చి వాక్యం చెప్పడానికి నిలబెడతా ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళు కూడా ఇష్టం వచ్చినటువంటి వ్యక్తులు పెళ్లి చేసుకుని ఆశపడుతున్నారు. మళ్ళీ ఫోన్ చేసి అడగబట్టే మా పిల్లోడు పాస్టరు పెళ్లి సంబంధం చూస్తున్నారు ఎత్తుకురని. పెళ్లి సంబంధమా? పెళ్లి కాకుండా పాస్టర్ ఎట్లయినా అసలు ఇంతకి పెళ్లి కాకుండానే 20 పదుల్లోనే అసలు పొలిపిట్ ఎట్లా ఎక్కాడైనా. ఇక మళ్ళీ నన్నే అడుగుతున్నారు ఏమని, పెళ్లి సంబంధం చూడమని. భలే ఉందే. ఎవడు మాట్లాడుతున్న ఈ విషయాలన్నింటినీ? ఈ గాడి తప్పిపోయినటువంటి సంఘాలు సరిచేయాలా? ఎవడో ఒకడు ముందుకు రావాలా, వాడు తిట్లు పడాలా, కనీసం దానిలో కొంతమందికైనా సరే
వాక్య సత్యాలు బయటపడాలా. రోషం కలిగి యుద్ధం చేయకపోతే ఓడి చేస్తాడయ్యా. మనకంటే ఎక్కువ జ్ఞానం ఉందనో, లేకపోతే ఎక్కువగా సంఘాలు ఉన్నాయనో, ఎక్కువ తిరిగారనో, ఎక్కువ అనుభవాలు ఉన్నాయనో, వీటిని చూసి భయపడేటువంటి వ్యక్తులు కాదు. యెహోషువ కాలేబు అట్లా భయపడరు. వాళ్ళు ఎంత ఉన్నత దేవులు అనవని, ఎంత పెద్ద సైన్యం అనవని, ఎన్ని ఆయుధాలు ఉండని, మన పక్కన నిలబడ్డవాడు పరాక్రమం గల శూరుడు వలె ఉంటే వాక్యం దగ్గర రాజీ పడద్దయ్యా. వాక్యం అంటే వాక్యమే. చివరికి ఒంటరిగా చచ్చిపోవాల్సి వస్తే చచ్చిపోదాం, వాక్యం దగ్గర రాజీ పడద్దు. అట్లాంటి బ్రతుకులు కావాలా మనకి, అంతేనా? వివాహ విషయంలో దేవుడు చెప్పిన విషయాలు, కాపరే అనర్హుడైతే సేవ ఎట్లా అర్హత కలిగింది అవుతుంది? నీ పరలోక రాజ్య ప్రవేశాన్ని ఎవడు దాని భద్రత చూపించగలుగుతాడు? నీ కాపర మీద పనిచేసి ఆత్మ నీ మీద పనిచేస్తానని చెప్తున్నాడుగా. ఆయన మీద పనిచేసి అదే అభిషేకం మీద పనిచేస్తానని చెప్తున్నాడుగా. ఆయనే అనర్హమైన అభిషేకంతో ముందుకు వస్తే నీ మీద అభిషేకం పనిచేస్తుంది. ఆయన పొరపాటు చేస్తూ ఉంటే, ఆయన సేవ చెల్లదంటుంటే నువ్వెట్లా చెల్తావు? అయ్యా నాకు అర్థం కావడంలా. నువ్వెట్లా చెల్తావు? నాకు ఇంకా ఆశ్చర్యం కలుగుతుంది అలాంటి సంఘానికి వెళ్ళి వాక్యాలు వింటూ ఉంటే. ఒక సంఘానికి వెళ్ళి వాక్యం వినాలంటే ముందు ఆ సంఘం యొక్క అర్హతల గురించి పరిపూర్ణమైన అవగాహన కలిగి ఉండాలా. ఏ దగ్గరుందని పోయినా ఏంటది పక్కన ఉందని గడ్డి దించావా? అయ్యా పక్కన ఉందని గడ్డి దించావా? ఏ చేతికి తిందామని చెప్తావా? అట్టగే ఉంది కదా పరిస్థితి ఈ రోజున. ఏ అందింది అన్నట్టుంది కథ. ఇలా కాదు కదా నడవలసిందే. వాక్యానుసారమైన సంఘం కట్టబడేటువంటి రీతిలో విశ్వాసులే పాత్ర. ప్రశ్నించే విశ్వాసం ఉంటే కాపలు సరిచేస్తారు, భయం కలిగి ఉంటారు. లేకపోతే నాకు ఇష్టం వచ్చిందని చేసుకుంటా ఉంటుండి పోతేమో వచ్చినోడు నా వాడు, రాకపోతే మా వాడు కాదు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సంఘాలన్నీ కూడా ఒక రోజున 3వ ఇడుపులో స్క్వీజ్ రావడానికంటే ముందే మూత పడతాయి ఇవి. కరెక్టేనా? అప్పటికంటే ముందే మూత పడతాయి ఇవి. ఎందుకంటే అక్కడి నుంచి ఈ కాబోదని రాసేసాడు దేవుడు ఎప్పుడో. ఆ గోడల పైన కనబడినటువంటి ఇంకుతో తన చేవరాతతో ఈ కబోద్ మహిమ వెళ్ళిపోయాను. ఇది మామూలు విషయం అనుకుంటున్నారా? అనర్హత కలిగిన వ్యక్తి దేవుడిని సమీపిస్తే ఊరుకుంటాడా? ఇప్పుడు ఉదాహరణకి పాత నిబంధనలో ఒక సేవకుడు యాజకుడు జాన్గాడు ఉన్నాడు. వీడు అనర్హత కలిగిన వాడు, కానీ యాజకుడు నాటకాలాడుతున్నాడు. నేను వచ్చా, నేను తప్పు చేసయ్యా, ఇదిగో నా సమాధాన పరిహారార్థ బలి అని చెప్పి తీసుకొచ్చి వీడికి ఇచ్చా. దా జంతువుని చేయబెట్టా, ప్రార్థన చేశా. వీడేం చేశాడు? సమాధాన పరిహారార్థ బలి ఎలా దాన్ని బలి చేయాలి అలా బలి చేశాడు. దాని రక్తాన్ని ప్రోక్షించుదామని చెప్పి మెల్లగా ముందుకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది? వీడు ఆ బలిపీఠం మీద రక్తాన్ని ప్రోక్షించే పని చేస్తా ఉన్నాడు. వీడేమవుతాడు? అక్కడికి వెళ్తే అనర్హత కలిగిన వాడు ఏమయ్యాడు? వీడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. వీడు చచ్చాడు. తర్వాత సంగతి ఇంకోటి ఏంది? ఇంతకీ నా బలి ఏమైంది? అంగీకరించబడ్డదా? నా భక్తి ఏమైంది? నా ప్రయత్నం ఏమైంది? వీడు పోతూ 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 నన్ను తీసుకుపోయాడు. వీడు పోయేది కాక వీడు నేను నీకు ఏదో చేస్తా, ఇగో నీకు అది చేస్తా, నీ పాప పరిహారార్థ బలి చేస్తా, నీకు పాపం పోయేటట్టుగా చేస్తా, నీకు యాజకుడిగా ఉంటాను. వీడు పోతూ పోతూ నన్ను లేపుకోపోయింది. సార్ నో అంతేనా కదా? జాగ్రత్త. సరైన కాపరి లేకపోతే, అర్హతలు కలిగిన వాడిగా ఉండకపోతే సేవలు నిలబడవు. నా మాట వింటున్నారా? అర్హత కలిగిన వాడు ఒక కాపరి ఉంటే వాడు గర్వమా? గర్వపూరితమైన ఇది లేదా కృపాది. దేవుడు ప్రవక్త ఏమని తెలుసా? ఇఫ్ చూపిస్తా చూడండి, అన్నమాట చూపిస్తా, చాలా అద్భుతంగా చెప్తా ఉంటాడు. 60-0729 60-0729 దానిలో 31వ పేర చూడండి. మొదటిది అపోస్తలులు, ప్రవక్తలు, ఉపదేశకులు, సువార్థికులు, కాపర్లు. ఈ 5 దేవుడిచ్చినటువంటి వరాలు సంఘానికి. మీ ప్రజలలో ఎవరైతే, నేను ఆంగ్లంలో కూడా చెప్తున్నా, మీలో ఎవరికైనా సరే ఈ అర్హతలతో కూడుకున్న వాక్యానుసారమైన దైవీకమైన కాపరు ఉన్నాడా మీకు? ఒకవేళ ఉంటే గనక
from God in your church. నీ సంఘములో దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైన వరము, బహుమతి అది. వరం అంటే ఉచితంగా ఇచ్చేది అది, మనకేదో అర్హతను చూసి ఇచ్చేది కాదు అది. ఆయన కృప చూపితేత ఇదిగో ఆయన అనుకుంటాడు ఏమని, నేను నా మందను. ఇర్మియా గ్రంథంలో మాట ఉండొచ్చు, చాలా చక్కగా ఉంటుంది, బాగుంటుంది. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయం 15. నాకు ఇష్టమైన కాపరులను నీకు నియమిస్తా, వారు జ్ఞానముతో వివేకముతో నిన్ను ఆల్తారు వాళ్ళు. ఇది కృపలో జరిగే కార్యం. అది తనకిష్టమైన కాపరులు ఒక సంఘానికి దక్కిందంటే అది దేవుడి వరం అంటాడు ప్రవక్త. ఎందుకంటే ఇది సంఘ ఇష్ట ప్రకారంగా జరిగింది కాదు. రెండు వ్యత్యాసమైన విషయాలు. సంఘం ఇష్టంలో ఎన్నుకున్న కాపరులు వేరు, దేవుడి ఇష్టం చొప్పున పెట్టబడిన కాపరులు వేరు. కరెక్టేనా? ప్రజల ఇష్టంతో ఒక రాజు ఎన్నుకున్నారు, ఎగిరిపోయాడా లేదా? సౌలు లాంటి వ్యక్తి ప్రజల ఇష్టంతో పెట్టబడ్డవాడు. కానీ దేవుడి ఇష్టం చొప్పున పెట్టబడినటువంటి రాజు కాపరి. ఎందుకు రాజుతో పోల్చాను తెలుసా? పాత నిబంధనలు ఐదు పరిచారక వర్గాలు కనబడతా ఉంటాయి దేవుడు ప్రజలతో సంధించడానికి. ఎవరెవరు? రాజులు, ప్రవక్తలు, యాజకులు మరియు ఉపదేశకులు. అరే న్యాయాధిపతులు. గాడ్ బ్లెస్ యూ. చూసి చెప్పావా? అయినా సరే గాడ్ బ్లెస్ యూ, ఒకగా చెప్పావు. పాత నిబంధనలో కూడా ఈ 5 మార్గాలు కూడా దేవుడు ప్రజలు సంధించాడు. కొత్త నిబంధనలు అలాగే సంధిస్తూ ఉన్నాడు ఆయన. ఇట్లా సంధించడానికి వాడుతున్నా. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్నా, ఇంపార్టెంట్ విషయం. నీకు నాకు మధ్యలో నీ ఫోన్ స్పీకర్ పాడైంది. ఏంటది? నీ స్పీకర్ పాడింది. నేనేమో మర్మాలు చెప్తున్నా, నీ స్పీకర్ ఏమో సరిగ్గా పని చేస్తలే. నీకేం అర్థమైంది? ఏం అర్థం కాలే. ఇప్పుడు నేను చెప్పే మర్మాలు నీ జీవితంలో మార్పు చెందాలంటే నువ్వేం చేయాలా? ఫస్ట్ ఫోన్ మార్చాలా? ఎసారో ఆ ఫోనే కాపరి. దేవుడు మర్మాలు కాపరికి ఇస్తాడు, కాపరి నీకు ఇస్తాడు. ఒకవేళ నీ కాపరి సరిగ్గా పని చేయలేదు అనుకో, నువ్వు సిద్ధపడవు. ఏం చేయాలి? ఫస్ట్ చేంజ్ ద ఫోన్. ఏంటది? చేంజ్ ద ఫోన్. చూసుకోవడానికి ఏమనిపిస్తుంది? అరే ఆ ఫోన్ బాగానే ఉందిగా, ఇప్పటిదాకా దగ్గర పెట్టుకుని నీకేం తెలుసు ఆ బాధ? మీరు గ్రహించారు, మీరు బాగా తెలియగలరు. ఇంకొంచెం ముందుకు సాగుదాం. కాపరి యొక్క వివాహ సంబంధ అర్హతల గురించి మాట్లాడదాం. జాగ్రత్తగా వినండి. చాలు, ఇట్స్ ఓకే, ఫైన్. దాంట్లో మరొక వర్తమానం చూపిస్తాను. ప్రవక్త గారు చెప్తున్న విషయాలు 57-0915E. హెబ్రూస్ చాప్టర్ 7 ఫస్ట్ భాగంలో దాంట్లో 136వ పేర చూడండి. ఇది పెళ్ళైన తర్వాత మంచిగా వినాల. అర్హతల రూపంలోనే పెళ్ళై అర్హతలు కలిగిన అమ్మాయిని చేసుకున్న తర్వాత కొనసాగింపు పరిచర్యలో జరుగుతున్న కార్యాల గురించి దేవుడు ప్రవక్త అంటాడు. చూడండి 136. ఒక్క నిమిషం. ఇక్కడ ఒక చిన్న అమ్మాయి వెనకాల రాత్రిపూట కూర్చున్నది. ఆమె ఎవరో కాదు, నా భార్య. నాలో ఉన్న సమస్తముతో నా భార్య నేను ప్రేమిస్తున్నాను అంటాడు ప్రవక్త గారు. నేను వేరొక స్త్రీతో తిరిగి వచ్చి ఆ విషయం నేను నా భార్యకి చెప్పి తప్పించుకోగలుగుతాను నాకు తెలిసి నేను వెళ్ళి ఆమెకి చెప్తాను. ఏమని? నేను అంటాను, ఓ మీడా, నేను ఒక తప్పిదం చేశా. నువ్వు అనుకుంటున్నావా నేను ఆ కార్యం చేయగలుగుతానని? నేను నిజంగా ఆమెను సరిగ్గా ప్రేమించుంటే అసలు ఆ కార్యాన్ని ఎప్పటికీ చేయలేరు. అవునది సరి అయినదే. ఇప్పుడు ఒకవేళ నేను ఇలాగ చెప్తే ఎలా ఉంటుందో చూడండి. నేను చేయలేను, ఎందుకంటే నేను ఎందుకు చేయలేనో చెప్తాను చూడండి. ఎందుకంటే నేను వేరే అమ్మాయితో ఇలా తిరిగి వచ్చానని చెప్తే ఆమె నాకు విడాకులు ఇచ్చేస్తుంది. నేను అసలే బోధకుణ్ణి. అది నాకు ఏం చేస్తుందో తెలుసా? బోధకున్నై ఉండి నేను వేరే అమ్మాయితో తిరిగి రావడం వల్ల నా భార్య నాకు దూరంగా జరిగిపోయి విడాకులు ఇస్తే ఏమవుతుందో తెలుసా?
అది నన్ను ఈ పులిపిట్ నుంచి బయటకు పడవేస్తుంది. If she would divorce me, ఆమె నాకు విడాకులు ఇస్తే ఏంటది? విడాకులు అంటే ఎట్లా? రాతపూర్వకంగా ఇవ్వాలా? రాతపూర్వకంగా నీతో పాటు నివసించకుండా బాగుగా ఏలేని పరిస్థితులు ఆమె చోట నువ్వు వచ్చేటువంటి రివర్స్ అది వాక్యం చెప్పినట్టుగా బాగుగా ఏలుట అనే వాక్యం నెరవేర్పు జరిగించలేని స్థితి అది ఏం చేస్తా తెలుసా? దట్ టేక్స్ యూ అవుట్ ఆఫ్ దిస్ పుల్పిట్. నువ్వు పుల్పిట్ అనక నిలబడడానికి అనర్హుడవి. నీ ద్వారా ఇంకా 100 మంది రక్షించబడబోతున్నారా? అయినా అనర్హుడవే. నువ్వు గొప్ప గొప్ప మర్మాలు చెప్పబోతున్నావా? అయినా అనర్హుడవే. నీ సేవ చాలా విస్తృతంగా పెద్దదవుతుందా? అయినా అనర్హుడవే. అర్హతల విషయంలో నువ్వు నిలబడలేవు దేవుని దగ్గర. ఆడికెళ్ళి మన వాక్యాలు వింటాం. ఏంటది? ఆడికెళ్ళి మన వాక్యాలు వింటాం. ఏది? దేవుడే అనర్హుడు అని చెప్తున్న సేవ యొక్క వాక్యం మనం వింటాం. ఇది మన పరిస్థితి, ఇది మన దుస్థితి. వాక్యం పట్ల కనీస జ్ఞానం లేకపోవడం వల్ల ఈ పొరపాట్లు దొరుకుతున్నాయి. ఆ వాక్యం మనకు కావాలా? తన కుటుంబాన్ని బాగుగా ఏలలేని వాడు కాపరిగా ఉండడానికి పుల్పిట్ వెనకాల ఉండడానికి అనర్హుడు అని చెప్తా ఉంటే ఆ బోధ మనం వినాలి. ఇప్పుడు వీటన్నిటి నుంచి విమోచన విడుదల కలగాలంటే ఈ వర్తమానం మనల్ని విమోచించింది. ఈ వర్తమాన ప్రత్యక్షతలు వచ్చేది మనల్ని కాపాడడానికి. తర్వాత అంటారు చూడండి, that would take me out of the pulpit. అది నన్ను పుల్పిట్ మీదకి బయటకు పడేస్తుంది. If she would divorce me, ఒకవేళ ఆమె నాకు డివోర్స్ ఇచ్చి దూరంగా ఉంటే కనుక, a divorced man. ఒక డివోర్స్ విడాకులు ఇవ్వబడిన వ్యక్తి Oh, I got 3 children. ఆయన అంటాడు, అయ్యో నాకు 3 పిల్లలు, I could not think of that. నేను దాని గురించి ఆలోచించలేకపోతున్నాను. But why? కానీ Well, మంచిది, if that's the way it is, ఒకవేళ అది అలాగ జరిగినట్లయితే, you are still legal. ఒకవేళ నిజంగా నువ్వు గనక న్యాయంగా అలాగే సాగుతున్నట్లయితే, It's not legal basis that I married her upon. It's not legal basis that makes me lie true to her. It's because I love her. అంటే లీగల్గా ఆమె నీకు భార్యగా ఉందా, లీగల్గా నీకు విడాకులు ఇచ్చిందా లేదా, దీని మీద కాదు చేసేది. ఇప్పుడు మాట చెప్పండి ఆయనకు, అయ్యా మంచిగా చెప్పాలి, నాకు ఇప్పుడు నేను కాపరిని, నా భార్యకు నాకు వివాహం జరిగింది. ఎప్పుడు వివాహం జరిగింది? ఈ లోకరాజ్య నియమాలను బట్టి నాకు వివాహం అనే సర్టిఫికెట్ మీద సంతకాలు చేసినప్పుడు పెళ్ళయిందా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వివాహం చేయబడుతుంది ఆమె అన్నప్పుడు పెళ్ళైందా? ఇప్పుడు ఈ పేపర్ ముక్క నాకు ఏమై ఉన్నది? ఇట్స్ నథింగ్, జస్ట్ ఎ పేపర్ పీస్. ఆ దేనికి ఎవరి కోసం? అది లోకస్తుల కొరకు. దేవుడి దృష్టిలో వివాహం వేరు, దేవుడి దృష్టిలో విడాకులు వేరు. లోకం దృష్టిలో వివాహం వేరు, లోకం దృష్టిలో విడాకులు వేరు. కరెక్టేనా? ఈ లోకం దృష్టిలో పేపర్ ఇస్తే వివాహము, ఆ పేపర్ మీద డివోర్స్ మీద సంతకం చేస్తే విడాకులు. దేవుడి దృష్టిలో అరే ఆమేన్ అన్న పదంతో వివాహము, విడిపోతున్నామన్న మాటలతో విడాకులు. మీరు వింటున్నారా? ఈ రెండింటిని మళ్ళీ కలిపి అంటే నేనేమన్నా విడాకుల పత్రం తీసుకున్నా, నీకు చూపించిందా, నీకు ఇచ్చిందో అని అనడానికి లేకపోలే. ఈ నాటకాలు ఆడి ఈ జిత్తుల మరి తత్వంతో కూడా విశ్వాసులు మొత్తానికి భ్రమపరిచి వారి అనర్హతను దాచిపెట్టుకునే సేవకులు లేకపోలే. ఇంకా అయ్యా వధువును మోసం చేసే ప్రయత్నం చెయ్యి, కానీ మోసపోదామే. యూ కెనాట్ డిసీవ్ ద ఒరిజినల్ వర్డ్ ఆఫ్ బ్రైడ్. వాక్యవధు నువ్వు మోసం చేయలేవు. ఎంతకాలం మోసం చేద్దాం అనుకుంటున్నావు? దుష్టుడు వాడు మోసం చేసే ప్రయత్నం కొంతకాలం చేస్తాడు వాడు. కానీ వాడు ప్రవక్త అంటాడు ఏమని? ప్రయత్నాలు జరుగుతాయి కానీ నిజమైన వాక్యం నువ్వు మోసపోదు. నువ్వు చేయలేవు, మోసం చేయలేవు. దాస్తావు కొంతకాలం, ఎప్పటికైనా బయటపడాల్సిందే. ఆ అనర్హత తెలియకపోదు అది, అంతేనా కదా? తర్వాత చూడాలి అంటాడు ప్రవక్త. సరే అట్లా ఉంచండి, మరొక చోట కూడా చూపిస్తా దాని గురించి. 57-0922E లేదా దాంట్లోనే 130 కరెక్టే సరిపోయింది. 57-0922E 57-0922E దానిలో 352 పేర 352 పేర చూద్దాం. నువ్వు ఎలాగ దాన్ని బయటపడవేయగలుగుతావు? నేను అన్నాను, ఇప్పుడు నేను గనక నా భార్యకు నేను ఇలాగ చెప్పినట్లయితే
నేను నా భార్య దగ్గరికి వెళ్ళి నాకు 2 పిల్లలు కావాలని కోరుకుంటున్నా అన్నాను అనుకో, I would like to run around with this. నేను ఈమెతో పరిగెత్తాలని ఆశపడుతున్నా, So this one there. ఈమెతో ఆ కార్యం చేయాలనుకుంటున్నా, But కానీ if I do, నేను అలాగ చేస్తే my wife will divorce me నా భార్య నాకు విడాకులు ఇచ్చేస్తుంది, and my kids will be in. నా పిల్లలు కూడా అంటూ డాష్ డాష్ అని పెట్టి మరో మాట అంటాడు. My ministry would be lost. నా పరిచర్య కోల్పోబడిన పరిచర్య, అది తృణీకరించబడిన పరిచర్య. ఇగో ఈ పరిచర్య కూడా వచ్చేవారిని దేవుడు అంటాడు, నిశ్చయంగా మీరు ఎవరు నాకు తెలియని చెప్పుచున్నా, పోండి తొలగిపోండి అంటాడు ఆయన. మీరు వింటున్నారా? ఇగో ఇక్కడికి వెళ్ళి మన వాక్యాలు వినాలా, అంతేనా? ఏది పక్కనే ఉందని తిన్నా గడ్డి. పక్షిరాజు ఆకలి అయితే దొరికే వరకు ఏం చేస్తుంది? అది వేటాడుతుంది, వెతుకుతుంది, గడ్డి తినదు. అది దొరికే వరకు, తాజా ఆహారం దొరికే వరకు చూసి ఎప్పుడు దొరికితే అప్పుడే తింటుంది. కానీ లేదు కదరా అని చెప్పేసి చెత్త బుట్టలలో అయ్యా లేకపోతే గడ్డి మొక్కలు తిని బతికేది కాదు. మీరు వింటున్నారా? నేను నిజమైన పక్షిరాజు లక్షణాలు మాట్లాడుతూ ఉన్నా. వాక్య విషయాలు రాజీ పడుతున్నారా బంధాల దగ్గర? మరి రేపు పొద్దున సావులకు రారు, పెళ్ళిళ్ళకు రారు, సమస్య వస్తే రారు. ఈ మనుషులు రాబోద్దు భయపడుతున్నావు, దేవుడు రాపోయినా పర్వాలేదా? మోషే ఏమన్నాడు? అయ్యా 20 లక్షల మంది రాకపోయినా పర్లేదు, నువ్వు రావాలయ్యా మాతోటి. ఇది కదా మనం మాట్లాడాల్సిన మాట. వీళ్ళు రాకపోయినా పర్వాలేదు తండ్రి, నువ్వు వస్తే చాలు. ఈ తొక్కలో భౌతిక దేహము ఎక్కడైనా కులిపోయినా పర్వాలేదు, పునరుద్ధరణ లేపబడుద్దయ్యా. ఎసారు ఈ పిచ్చి దేహము పాతి పెట్టడానికి ఎవడు లేకపోయినా పర్వాలా, నన్ను తీసుకుపోయి కుక్కలకై పునరుద్ధరణ ఖచ్చితంగా లేచి చూపిస్తాను నేను. ఈ దేహము తిన్న జంతువులు నా యొక్క మూల కణములను అప్పచెప్పక మానవవి. ఈ పెళ్ళి ఏందా? పెళ్ళి జరిగితే జరిగింది, లేకపోతే లేదు. చేసుకుని మమ్మల్ని అడుగు, నీకు హితోపదేశం చేస్తా. పెళ్ళిళ్ళ కోసం వాక్యం కోసం రాజీ పడుతున్నావా? అర్హత లేకపోయినా కాపురం దగ్గర నిలబడుతున్నావా? అక్కడ మాటలు వింటున్నావా? అక్కడ బోధించి నడిపించబడుతున్నావా? ఏది నీ భక్తి, ఏది నీ నడిపింపు? నీకు వర్తమానం చేత ఏది పరిశుద్ధాత్మ ఈ కాలానికి ఇవ్వబడింది వర్తమానం చెప్పుతున్న దాని చేత ఇంత రాజీ పడాలా? ఇంతలా రాజీ పడాలా? దేన్ని ఆశించి? 4 ప్రశంసలా? దీని కొరకు మనం బ్రతుకుతున్నది. ఇట్లా బ్రతకడం కన్నా ఒక సామెత ఉంటుంది ఊరు పాతకాలంలో, ఏంటది? కాకిలాగా కలకాలం బతికే కన్నా హంసలాగా 6 నెలలు బతికితే చాలన్నట్టు, వాక్య విషయంలో రాజీ పడి చచ్చేదాకా బతకడం కన్నా వాక్యం కోసం నిలబడి తొందరగా చచ్చిపోవడం మేలు. అక్కడన్నా సరే మహోన్నతుడు నీకోసం నాకోసం చేతులు జాపి దగ్గర తీసుకుంటాడు ఆయన. రానన్నారా, మంచి పోరాడం రా అంటాడు ఆయన. ఇది కదా కావాల్సింది. ఈ రోషాలు ఏమన్నా నిలబడాలా? ఈ రోషాలు లేకపోతే అట్టగా. తర్వాత చూడండి, మరొక చోట కూడా చూపిస్తాను. (64-0823) అయ్యా ఇది 63 తర్వాత. అంటే ఇంకో బ్యాచ్ ఉంది, అది 63 ముందు బ్యాచ్ అని చెప్పేది ఒకటి ఉంది, అందుకే 63 తర్వాత బ్యాచ్. నీకోసమే ఇది పట్టుకొచ్చా. 64 (64-0823) ఎంత? 64-08 ముగిచ్చేస్తాను, ఒక 5 నిమిషాలు ముగిచ్చేస్తాను, వెయిట్ చేయండి. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వర్తమానంలో 80వ పేరా చూడండి. 80 దానిపైన క్వశ్చన్ ఉంటుంది చూడండి. తెలుగులో అంటే అద్భుతమే, ఇక చదవయ్యా. ఇది స్టోరీ ఎంత క్వశ్చన్ ఎట్టు చూసారా? మళ్ళీ చదవయ్యా, మైక్ ఏంటి బ్రదర్కి. బ్రహ్మ సహోదరుడా, ఒకప్పుడు విడాకులు తీసుకొని మరొక వివాహం చేసుకున్న తర్వాత ఈ వర్తమానంలోకి వచ్చి ఈ ప్రశ్న ఎంత ఇంపార్టెంట్ తెలుసా? మంచిగా వినాలా, ఎందుకంటే ఒక బ్యాచ్ నడుస్తుంది బయట, అది అంటది. దాంట్లో చెప్పేదాన్ని నేను కొంత మట్టుకు ఏకీభవిస్తున్నా, కానీ వాళ్ళ హిపోక్రసీ, వాళ్ళ వేషధారణ చూడండి. సంతోషం ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పు అన్నారు. కరెక్టే, నేను కూడా చెప్తున్నా, కరెక్టే. సంఘర్షక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్పు, ఆ పెళ్ళికి రాము మేము. కరెక్టే, నేను కూడా నీతో పాటు ఏకీభవిస్తున్నా.
మరి నీలోనే కొంతమంది పాస్టర్లు సంఘశాఖ అమ్మాయిని చేసుకొని తర్వాత సేవలోకి వచ్చి సేవ చేస్తున్నారు కదా, అతగాడి పరిస్థితి ఏంది? నీకు అర్థమైందా? నీ హిప్రోకసి వేషధారులారా, వింటున్నారు కదా అని చెప్పేసి విశ్వాసం ఏర్పడితే చెప్తారా మీరు? నువ్వు సంఘశాఖ పెళ్లి చేసుకున్నావు కాబట్టి నేను నా సంఘంలోకి రానియా, నేను ఈ పెళ్లికి రాను. ఓకే, గాడ్ బ్లెస్ యు, నేను నీతో నిలబడుతున్నా, నువ్వు చెప్పింది కరెక్టే. కానీ ఇప్పుడు అడిగిన అదే ప్రశ్నకు సమాధానంగా ఒకప్పుడు సంఘశాఖ అమ్మాయిని పెళ్లి చేసుకుని కొంతకాలం విశ్వాస జీవితం జీవించి తర్వాత కాపరయ్యావు కదా, ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? నువ్వు ఇంతకి సేవకరుగుడువేనా? విశ్వాసకేతో కొలత, నీకేతో కొలతనా? వేషధారులా, చదవండి ఆ ప్రశ్న. అని అంటాడు, ఒకప్పుడు విడాకులు తీసుకొని వేరే పెళ్లి చేసుకున్నాం, తర్వాత వర్తమానంలోకి వచ్చి సేవ చేస్తున్నా, గతం గత అనాలా? అదేదో అయిపోయింది, అది అయిపోయింది అనాలా? ఇప్పుడు నా పరిస్థితి ఏంది? చదవండి. విడిపోయినటువంటి ఆ భాగస్వామి ఎట్లుందంట? బతికే ఉంది అమ్మాయి. ఆయన సమాధానం చెప్తాడు. ఇప్పుడు నేను మీకు ఈ అర్హతలు చూపించేప్పుడు వాడిన లేఖనాలు అవే, బ్రహ్మ గారు చెప్పినవే. ఎస్, చూసారా? మీకు గుర్తుందా? అధ్యక్ష పదం అన్న చోట బోధకుడు, ప్రీచర్ అనే పదం వాడతాడు అక్కడ ప్రవక్త గారు. కన్ఫ్యూజ్ అవ్వకూడదా, జాగ్రత్త అంటాడు. అలా అలా వల్ల గుర్తే ఉండగోరించు. ఎస్, దేవుని మందిరంలో సేవ చేయబోరు వ్యక్తి ఏకపత్ని పురుషుడై ఉండవాలని బైబిల్ చెప్పుచున్న దానిని గమనించండి. అంటే ఆయన ఏం చెప్తాడు తెలుసా? ఒకటే మాట చెప్తుండు, అంతకుముందు ఆయన బతికే ఉంది కాబట్టి నీకు ఇద్దరు భార్యలు అన్నారు ఆయన, నువ్వు పనికిరావు పోరా అన్నాడు ఆయన, అంతే. కాకపోతే మొహం బాధపడద్దని ఇటు ఇటు తిప్పి తిప్పి చెప్పిండు. దాని సమాధానం ఒకటే, నువ్వు పనికిరావు నాన్న అని చెప్పేసిండు ఆయన, అంతేగా. నువ్వు అనర్హుడు అంటారు, అనర్హుడువే. ఈ నా ఆలోచన ఏంటంటే, అనర్హత కలిగినటువంటి సేవకుడి గుండా సేవలో ఉన్న విశ్వాసాల జీవితాల పరిస్థితి ఏంటి? మీరు చెప్పాలా? మీరే చెప్పాలి సమాధానం. నేను చెప్పాలి జరిగేది, మీరే నాకు బోధ చేయాలి. ఇప్పుడు అనర్హత కలిగినటువంటి సేవకుడు, యాజకుడి యొక్క సేవలో ఉన్న విశ్వాసాల పరిస్థితి ఏంటి? మీ అభిప్రాయాలు అడుగుతూ ఉండ. ఏమవుతుంది? దేవుడు కృపచేత కొన్ని అవకాశాలు ఇస్తాడు నువ్వు తప్పించబడ్డానికి, నువ్వు ఆ స్థలంలో నుంచి పక్కకి జరగడానికి, మేలైన స్థలంలో నాటడానికి అవకాశం ఇస్తాడు. అవకాశాలు చేజార్చుకోవద్దు, ఆ అవకాశాలను జరవిడవద్దు. నా మాట వింటున్నారా? అలాంటి అనర్హత కలిగిన సంఘంలోనికి వెళ్ళడానికంటే మురిపే దేవుడు ముందుగానే కొంతమందిని కాపాడుతూ ఉంటాడు. ఆ కాపాడేటువంటి అవకాశం వచ్చినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పి తప్పించుకోవడం లేదు. ఆ తర్వాత మొత్తం అన్ని చేతులని గాలకు ఆకులు పట్టుకోవడం కంటే ముందుగానే దేవుడి కృపలో తప్పించబడటం ఆరోగ్యకరమైన విషయం. అవునా కాదా? అనర్హత కలిగిన సంఘాల్లో మీరు ఉండబాకండి. దేవుడు కాపరుల గురించి చాలా సీరియస్గా కొన్ని విషయాలు తీసుకుంటాడు. ఇర్మియా గ్రంథంలో మాట్లాడాడు చూడండి, చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం చూడండి. అక్కడ చెప్తాడు కాపరుల యొక్క అసమర్థతను బట్టి, వారు విశ్వాసుల పైన చేసినటువంటి ఆ తప్పిద కార్యాలను బట్టి చెప్తా ఉంటాడు చూడండి. యెహోవా వాక్కు ఇదే, నా మందలో చేరిన గొర్రెలను ఎవరు చేశారు? తోడేళ్ళు కాదు. ఇదే బాధాకరమైన విషయం. తోడేళ్ల చేత నాశనం అయితే పోర్లే కాపరి బలిరుడు అనుకోవచ్చు. తర్వాత చదవండి అయ్యా. ఎవడు చేశాడట? కాపరే. కాపాడవలసిన వాడే కంచె చేను వేసింది. కాపరే తన అనర్హతను తెచ్చుకొని, తన యొక్క అర్హతను పోగొట్టుకొని మందను చదరింపజేసినటువంటి కాపల గురించి మాట్లాడతాను. అంటాడు, నీకు శ్రమ అన్న పాస్టరు. ఇది పాస్టరు, నీకు శ్రమ. దేనివల్ల? నీవు వాక్య విషయాలు అనర్హత తెచ్చుకొని
మందను చెదరగొడుతున్నావు చూడు, నీకు శ్రమ అంటున్నాడు ఆయన. సాధారణంగా గొర్రెలు ఎట్లా చెదిరిపోవాలా? తోడలతో చెదిరిపోతే కాపరి ప్రయత్నం చేయాలి కాపాడానికి. కాపరే చెదరగొట్టిండట. ఎట్లా? ఉంటే ఉండిపోతేవో, ఏంటది? ఉంటుండిపోతేవో. ఎవరు చెదరగొట్టిర్రు? తోడేలా. తోడేలు వచ్చి ఒక గుంపులు ఎత్తుకపోతే అది వేరే విషయం. కాపరి చెదరగొడుతుండే ఏమని? ఉంటుండిపోతేవో, నచ్చుతుండు, వచ్చినోడే మావాడు, లేకపోతే మావాడు కాదు. అరే ఎవరు చెదరగొట్టిరు? కాపరే మందని చెదరగొడుతుండే. దేవుడు అంటాడు ఇలాంటి కాపరులకు శ్రమ అంటాడు. అయ్యా జాగ్రత్త, పరిచర్యలు జాగ్రత్త, సేవలు జాగ్రత్త, అర్హతలు జాగ్రత్త. మనం దీన్ని వెంబడి చూస్తున్నాము, ఎలాంటి వారిని పట్టుకున్నామో జాగ్రత్త గమనించాలా. ఏది పడితే అది ముందుకు సాగేది కాదు. అది నిజంగానే మన వాక్యానుసారమైనటువంటి ఆ యొక్క కార్యాలయాలు దొరికిన మన సంఘంలో ఇది దేవుడి వరమే. ఇది మనం గర్వించదగిన విషయం కాదు. దేవుడి కృపలో దొరికిన వరాలు ఇవి. ఈ వరమును బట్టి దేవుడికి కృతజ్ఞతగా జీవించడం తప్ప మనం చేయగలిగింది లేదు. కానీ ఏది మిమ్మల్ని హెచ్కెల్ కింద 33 అధ్యాయం గుర్తుందా? కావలి వాడికి దేవుడు ఒక హెచ్చరిక ఇస్తే అదే హెచ్చరిక దేవుడు నీకు ఇచ్చినప్పుడు కాపరి గుండా నువ్వు దాన్ని బట్టి మార్చావా? కాపరి ఆ కావలి వాడు రక్షించబడతాడు, నువ్వు రక్షించబడతావు. అలాంటి పరిచయంలో మనం నిలబడాలా. ఈ పరిచయలు కొద్దిగా కఠినంగానే ఉంటాయి. ఈ పరిచయం మన స్వతంత్రత కొంచెం తీసేసినట్టుగా కనబడతాయి, మనల్ని అనగదొక్కినట్టుగా కనబడతాయి. కానీ ఇది దేనికోసమో తెలుసా? మనం సరిగ్గా మలచబడుట కనుక కొలిమిలో పెట్టబడుతున్నటువంటి ఇనుము లాంటి వారు. మనం పెడుతున్నప్పుడు కొడుతున్నప్పుడు వంగామా, మార్చబడ్డామా, అద్భుతమైన మహోన్నతమైన కళాఖండంగా నిలబడతాం. ఆ స్థాయికి మలచబడాలంటే ఆయనకి ఇష్టం చొప్పున పెట్టబడుతున్న కాపర్ల పరిచర్య సేవల గుండా జరిగే ఆహారంగా మనకు ఆహారంగా మలచబడాలి. గాడ్ బ్లెస్ యు. శుద్ధి మళ్ళీ దీవించును గాక. ప్రార్థన చేసుకో.